పట్టణ పరిధిలోని మద్యం షాపుల టైం లిమిటెడ్ లేకుండా 24 గంటలు తెరిచి ఉంటున్నాయని, అందువలన ప్రజలు బ్రాందీ షాపుల చుట్టూ తిరుగుతూ వేళాపాళ లేకుండా మద్యం సేవించడంతో అనారోగ్యం పాలవుతున్నారని, యాక్సిడెంట్లు అవుతున్నాయని, కుటుంబాల్లో గొడవలు, దొంగతనాలు, హత్యలు దీనికి కారణమని సోమవారం పారా కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలోని ప్రజా సంఘాల నాయకులు శాఖ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. గ్రామాల్లో మంచినీళ్ల కంటే నాటుసారా ఎక్కువగా లభిస్తుందని, గంజాయి మత్తులో యువత భవిష్యత్తు ఛిద్రమవుతుందని, మద్యాన్ని, మత్తు పదార్థాలని ప్రభుత్వాలు ఆదాయ వనరులుగా చూసుకోవటం బాధాకరమన్నారు. దేశంలో సంపాదనకి అనేక వనరులు ఉన్నప్పటికీ ఈ మద్యాన్ని ఆదాయ వనరులుగా చూడటం దారుణమన్నారు. మద్యం షాపుల దగ్గర అధికారులు టైమింగ్ బోర్డు ఒకటి పెట్టాలని, గ్రామాల్లో, పట్టణ ప్రధాన కూడలిలో వ్యాపారం సాగించేటటువంటి నాటుసారా, గంజాయి వ్యాపారులను వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పిఠాపురం పట్టణంలో మందు షాపులు మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో ఒక టైము పద్ధతి లేకుండా 24 గంటలు తెరిచి ఉంటున్నాయి. ఏటీఎంల కన్నా ఖాళీ ఉంటుంది కానీ ఈ మందు షాపుల దగ్గర ఖాళీ ఉండట్లేదు. దీనివల్ల ప్రజానీకం ఒక టైం పద్ధతి లేకుండా 24 గంటలు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ మద్యం షాపులు, ఈ గంజాయి, ఈ సారానే అరికట్టపోవడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటని అడుగుతూ ఉన్నాం. ప్రజలు అనారోగ్యంతో పాడైపోయి చనిపోతుంటే ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందా అని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ ఒక టైం లేకుండా మద్యం షాపులు తీయడంతో 24 గంటలు తాగుతూనే ఉంటున్నారు. దాని మీద ప్రజలు అనారోగ్యం పాలై వయసుతో సంబంధం లేకుండా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. దీనివల్ల ఈ మద్యం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కుటుంబాలు కూలిపోతూ ఉన్నాయి, అనేక గొడవలకి, చోరీలకి కారణమవుతూ ఉన్నాయి. ఈ మద్యం వల్ల ఇంత జరుగుతూ ఉన్నా ఈ మద్యానికే ప్రభుత్వాలు, అధికారులు ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఇక్కడ భారతదేశంలో అనేక వనరులు ఉన్నాయి సంపదకి, కానీ ఈ మద్యాన్ని ఒక వనరుల కింద చూసుకుని ఇంక పెట్టుబడి లేకుండా ఈ భావించినలా ఉంది ఇది. కాబట్టి ఈ మద్యాన్ని అరికట్టి పిఠాపురం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా గ్రామాల్లో సారా మంచినీళ్ళు అయితే కరువు ఉంది, కానీ అడుగునా కూడా ఈ సారా ఏరులై పారుతుంది. ఈ ఎక్సైజ్ అధికారులు అరికట్టడంలో విఫలమవుతూ ఉన్నారు. ఈ గంజాయి కూడా పూర్వం జాజీ గారి పొట్లాలని సంటిపిల్ల ఆరోగ్యం నిమిత్తం ఇచ్చేవారు. ఇప్పుడైతే ఈ గంజాయి పొట్లాలు అనారోగ్యం తాగి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వం అధికారులు దృష్టి పెట్టి అరికట్టకపోతే ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో, యువతతో భారీ ఎత్తున పోరాటం చేపడతామని ఇవాళ పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేసాం. సంబంధించిన అధికారులు స్పందించాలని మేము ప్రజా సంఘాలుగా కోరుతూ ఉన్నాం.